Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఇప్పుడు మన నర్సరావుపేటలో డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఎండి డిఎం నిమ్స్ FESE సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ గుండె వైద్య నిపుణులు ప్రతి బుధవారం కన్సల్టేషన్ కొరకు నర్సరావుపేటలో అందుబాటులో ఉంటారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆయాసం, దడ, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, చేయిజాలతో కూడిన వెన్ను నొప్పి, కాళ్ల వాపులు, దవడల నొప్పి, దవడల మంటకు చికిత్స చేయబడును. ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయబడును. సంప్రదించవలసిన అడ్రస్ శివ కార్డియాక్ క్లినిక్, రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9030520359 7337410620. నమస్కారం, సివిఎస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సత్తెనపల్లి కొత్తపేటలో పోలీసులు శనివారం భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి విక్రేతలు లక్ష్యంగా సుమారు 110 మంది సిబ్బందితో ఇళ్లలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 51 బైక్లు, ఒక కారు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఈ సాయంత్రంలోగా సరైన రికార్డులు చూపించని వాహనాలను దొంగబండ్లుగా భావించి సోమవారం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు హెచ్చరించారు. దేశంలో ముఖ్యంగా యువతలో మారక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మారక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి హెల్మెట్ వాడాలి. ఎందుకంటే చూస్తే రోజుకి 1-2 యాక్సిడెంట్లు, 2 వీలర్స్ యాక్సిడెంట్ వల్లనే 2-3 మనుషుల ప్రాణాలు పోతున్నాయి. 2 వీలర్ మీద పోతూ రోడ్డు మీద పడిపోతే తలకాయ పగిలిపోయింది, చనిపోతుంది. సో అందువల్ల హెల్మెట్ చాలా అవసరము. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అదేవిధంగా పట్టణంలో ఉన్నారు మీరు, మీ అందరికీ అనుభవం అయి ఉంటుంది. కొంతమందికి ఈ ATM దగ్గర డబ్బులు తీసి డబ్బులు తెలియని వాళ్ళ దగ్గర మేము తీస్తామని చెప్పేసి వాళ్ళ నంబర్ పోర్ట్ చేసుకొని ఇంకా తర్వాత మొత్తం తీసేస్తా ఉంటారు. అట్లనే ఇదిగో మీకు గిఫ్ట్ వచ్చిందని ఇట్లా సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ మీద కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తి ఎవరైనా సరే నేను బ్యాంక్ అధికారిని ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తారు, లేకపోతే మున్సిపల్ ఆఫీసర్ నుంచి అంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దు. తెలియని వ్యక్తి ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దు. ఒక చిన్న నంబర్ వస్తుంది, ఓటీపీ వచ్చింది చెప్పండి అంటారు. తెలియక చెప్పారంటే మాత్రం మీ ఖాతాలో ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోయింది. అది తర్వాత రావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వెంటనే ఏదన్నా ఫోన్ వచ్చినా, గిఫ్ట్ వచ్చిందని చెప్పినా, ఇదిగో మీకు మోటార్ సైకిల్ గిఫ్ట్ వచ్చింది 5,000 వేయండి అంటారు, వేసేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి చేయబోయే ముందు.
వచ్చి పోలీసు వారికి తెలియజేయండి. వచ్చి స్టేషన్లో సార్ ఇది ఇలా వచ్చింది, ఇది కరెక్టేనా అని అడగండి, తప్పేం లేదు. వెంటనే ఒక్క రూపాయి కూడా ఊరికే రాదు ఎవరికి. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీకు రూపాయి కూడా బెనిఫిట్ ఉండదు. దృష్టిలో పెట్టుకొని ఆ యాంగిల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీకి పోయినప్పుడు ఏం చేస్తున్నారనే విషయంలో జాగ్రత్త ఉండండి. అలాగే గంజాయి మహిళలు బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శరత్ బాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో పద్మావతి కళ్యాణ మండపంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మహిళలు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా వేధింపులకు గురిచేసినా పోలీసులను ఆశ్రయించారన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం శ్రీరక్ష పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. వర్కింగ్ ప్లేస్ లో ఉన్న ఇన్ఛార్జెస్ కానీ ఉమెన్ అడాలసెన్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు చెప్పారు. అలాగే ప్రీ ఏజ్ అంటే 18 నిండకుండానే 18 నుండి 19 రాకుండానే మ్యారేజెస్ పల్నాడు జిల్లాలో ఎక్కువ అవుతున్నాయి అని చెప్పారు. ఇది కూడా ఒక వెనకబాటుతనానికి, అంటే ఆర్థికం అనొచ్చు, పేదరికం అనొచ్చు, మానసిక వెనకబాటుతనం అనొచ్చు అని చెప్పొచ్చు. ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ ని ఖచ్చితంగా తగ్గించాలి, నిర్మూలించాలి. ఎందుకంటే బాడీ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల మేరకు మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని భాగంగా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత ప్రాంతంలో శ్రమదానం చేపట్టి రోడ్లు శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు పనులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సెక్రటరీలు, ప్రజాప్రతినిధులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు పారిశుద్ధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దుదా క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా వరకు మరి పట్టణాన్ని శుభ్రపరచడం, అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేయటం, ఇళ్ల స్థలాలు కేటాయిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మాచర్ల పట్టణాన్ని ఈరోజు వాడలా కూడా మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి స్లమ్ లో కూడా మనం సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత మన అమృత్ స్కీమ్ తెచ్చుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీస్సులతోటి ఈ రోజు 135 కోట్లతోటి UIDF గాని అమృత్ ద్వారా మాచర్ల పట్టణానికి రాబోయే మరో 20 సంవత్సరాల వరకు కూడా నీటి కొరత లేకుండా బుగ్గవాగు డ్యాం నుంచి అమృత్ ద్వారా నీళ్లు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ పైప్ లైన్లు వేసిన తర్వాత ప్రతి వార్డులో కూడా మరి డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ వేయటం, దాన్ని పగలగొట్టడానికి ఒక ఛార్జీ, మళ్ళీ దాన్ని బోట్చడానికి ఒక ఛార్జీ ఉండకూడదని. అట్లాగే స్టోన్ వాటర్ డ్రైన్స్
వరద నీళ్లు వర్షం భారీగా వచ్చినప్పుడు కొన్ని వార్డులు ముంచెత్తుతున్నాయి. వాటి మీద కూడా ఒక సమగ్రమైన ప్రణాళికని సిద్ధం చేశాం. స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాచర్లకు పర్యటనకు వచ్చిన సందర్భంలో 50 కోట్ల రూపాయలు వీటన్నిటికీ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం, దానిలో భాగంగా మనం పని చేసే కొద్దీ వాళ్ళు నిధులు విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు మాచర్ల పట్టణాన్ని క్లీన్ సిటీగా కాదు గ్రీన్ సిటీగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. వచ్చే రైనీ సీజన్ లో ఒక కార్యక్రమంగా తీసుకొని రాయవరం జంక్షన్ నుంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిడుగురాల పోలీస్ స్టేషన్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారాలు మోపుతుందని, దీనిలో భాగంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని, వాణిజ్య సిలిండర్ ఏకంగా 990 రూపాయలకు పెంచి చిరు వ్యాపారులపై భారం మోపుతుందని, కూటమి ప్రభుత్వం ప్రజలు పెరుగుతున్న భారాలపై నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజలపై భారాలు మోపులే భాగంగా వ్యాపారానికి సంబంధించి వాణిజ్య సిలిండర్ ని ఏకమొత్తంగా 990 రూపాయలకి పెంచి చిరు వ్యాపారస్తుల మీద భారం మోపింది. ఇది చాలదంటూ దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడతా ఉంటే మోడీ మాత్రం ధరలు విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు 3 రూపాయల చొప్పున పెంచి నెలాఖరికల్లా కనీసం 50 రూపాయలు పెంచితే 150 రూపాయలు వేసి పెంచడానికి, ప్రజలపై భారాలు మోపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా జపాన్ దేశంలో 120 రూపాయలకి పెట్రోల్, డీజిల్ ఇస్తా ఉంటే అమెరికా నుంచి 170 బ్యారెట్లకి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సప్లై కొనుగోలు చేసి పేద ప్రజల మీద భారాలు మోపుతుందంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ మీద, అదేవిధంగా అమెరికా మీద ఉన్న ప్రేమ దేశ ప్రజల మీద లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలకే కాకుండా ఈరోజు నిత్యావసర సరుకుల మీద ఇటు యొక్క భారం పెరిగి విపరీతంగా రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలదంటూ ప్రజలపై అనేక భారాలు మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల కనుక విరమించుకోకపోతే దీన్ని దేశవ్యాప్తంగా మారుస్తాము. ప్రజలందరూ కూడా కూడగట్టి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి సిపిఎంగా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. తగ్గించాలి పెట్రోల్, డీజిల్ ధరలను, తగ్గించాలి పెట్రోల్, డీజిల్. పల్నాడు ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రగతికి ప్రణాళిక వేదిక ప్రజా దర్బార్ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యలపై అర్జీలు సమర్పించారు. భూ సమస్యలు, ఇంటి పట్టాలు, భూ కబ్జాలు, పట్టాదారు పాసు పుస్తకాల కోసం, నూతన పెన్షన్ల కొరకు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య వంటి పలు సమస్యలపై దాదాపు 130 అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య లేని సమాజాన్ని సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని, వారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో నిరంతరం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో పోయి అప్లికేషన్ అదే ఎలక్ట్రికల్ అంట. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రికల్ బడ్డీలు అడ్డెట్గా షిఫ్ట్ చేయాలి. అక్కడ చెన్నకేశ్వర గుడి దగ్గర ఇక్కడ అన్ని ఉన్నాయి. మొత్తాన్ని షిఫ్ట్ చేయలేదు అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆలయంలో
ఏ ఊరు? 20 అడిగారు. ఎప్పటి నుంచి బాగాలేవు? ఎవరిని అడిగావు? ఎక్కడ మీకు ఏ కాలనీ? ఇప్పుడు మీరు వేసింది బురదలో నుంచి ఎత్తి బురద ఎత్తాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది. మున్సిపల్ వర్కర్స్ కి మీకు ఆలోచన ఉండాలి కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ఆన్లైన్ లో ఎక్కించడం, అక్రమ ఎక్కించారు, కబ్జా చేసుకొని రిజిస్టర్ అయింది. నాకు అక్రమంగా ఎక్కిస్తే వైసీపీ ఎమ్మెల్యే పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే పట్టుకొని ఫోన్ చేసి 20 మందిని పెట్టి పోలీస్ కేసు పెట్టి పాపల నుంచి చూస్తారా? ప్రజలందరూ కూడా రీసర్వే కార్యక్రమంలో కూడా పాల్గొని మీ భూ వివాదాలని అక్కడే అధికారులకు దృష్టికి తీసుకొని వచ్చి న్యాయం పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు సర్వే జరిగినప్పుడు మేము లేము, మేము ఊర్లో లేము, లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేక నేను పోలేదు, ఇలాంటివి మరి సాకులు చెప్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే. కాబట్టి సర్వే జరిగే సమయంలో నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులను అనుసరించి అక్కడ మీ అందరూ కూడా పాల్గొని మీ సమక్షంలో రెవెన్యూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి మరి ప్రయత్నం చేస్తారు. మీవేమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు అప్పుడే రిటర్న్ గా అధికారులకి మరి తెలియజేసి రసీదును కూడా పొందవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఆ తర్వాత వచ్చి మళ్ళీ అంటే సాధ్యం కాని విషయం కాబట్టి రెవెన్యూ సర్వే జరిగేటప్పుడు, భూ సర్వేలు జరిగేటప్పుడు భూ సమస్యల్ని మీ గ్రామాల్లోనే ప్రజల వద్దకు మరి ప్రభుత్వ యంత్రాంగం వచ్చేసి మీ సమస్యల్ని అక్కడే పరిష్కరించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ వీలైనన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక లావాదేవీలు లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మరి మాకు ఫలానా డబ్బులు ఇవ్వాలి కాబట్టి నాకు ఇప్పించండి అంటే అవి కాదు. మీ వ్యక్తిగతమైన సమస్యలు కాకుండా మీకు డిపార్ట్మెంటల్ గా ఏదన్నా ఇబ్బందులుంటే మరి అది అర్జీల రూపంలో తీసుకొని వచ్చేసి అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.